కేఎస్ ప్రసాద్ గారు ఓకే ఒక కిరణ్ ఎక్కడ పట్టుకొచ్చారండి? ఓకే అనవసరమైన చాలండి మీరు అలా ఆనందం పొంది సబ్జెక్ట్ దాటుకుని వెళ్ళిపోండి. ఓకే కిరణ్ మాట్లాడు మాట్లాడితే కుదరదు. ఓకే కిరణ్ మాట్లాడు. నేను మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఓకే మాట్లాడండి. తందానలాగా ఇద్దరు పక్కన కేఎస్ ప్రసాద్ ఎక్కువ చేయమ. కేఎస్ ప్రసాద్ వెయిట్ అండి, ఎందుకు అనవసరంగా కేఎస్ ప్రసాద్ సబ్జెక్ట్ లేనప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే కిరణ్ మాట్లాడండి. సోది కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసి మాట్లాడండి. కేఎస్ ప్రసాద్ విను. ఏం చేశారు? విను వింటున్నాం. కాన్వాయ్ గురించి మాకెందుకు? ప్రోటోకాల్ ఎందుకు ఆపారు? ట్రాఫిక్ ఎందుకు ఆపారు? ఇది అడుగుతున్నాం మేము. ట్రాఫిక్ ఎందుకు ఆపారు? ఇది మారమంటే కాన్వాయ్ తెలీదా? కాన్వాయ్ 10 కార్లు ఉంటే తెలీదా? 100 కార్లు పెట్టుకోండి. నాకెందుకు? చెప్పండి కిరణ్. సరే అదే కిరణ్ మాట్లాడి చెప్పు. భయపడని చెప్పినాడు, భయం ఎందుకు పడుతున్నావు? ఓకే కిరణ్ చెప్పండి. సార్ మీరు వాళ్ళు క్వైట్ అయితేనే నేను మాట్లాడతా. అరే టైం వేస్ట్ చేయక మాట్లాడి. వాళ్ళు ఆగారు కదా, ఒక నిమిషం మాట్లాడండి. సార్ ఇప్పుడు అక్కడ మేము ఆపొద్దనే చెప్తా ఉన్నాం. ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది అక్కడ చెప్పాలి పోలీసులు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నారు. ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ముందు పోలీసులు అధికారులు ఆయన శాఖకు 4 శాఖకు సంబంధించిన అధికారులు ఆయనతో పాటు వెళ్తారు. ఆ కారులన్నీ ఆయన కారుతో పాటు ఫాలో అవుతాయి. సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఏమి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కాన్వాయ్ ఆయనకి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏమి ఆయనకి లేవు. ఆయన 4 శాఖలకు సంబంధించిన అధికారులు. ట్రాఫిక్ ఎందుకు ఆపారు? గవర్నమెంట్ సెక్యూరిటీ. ట్రాఫిక్ ఎందుకు ఆపారు? ఇది ప్రశ్న. మీరు 10 కార్లు జెడ్ ప్లస్ మాకు అవసరం లే. ట్రాఫిక్ ఎందుకు ఆపారు? ఒక క్యాబినెట్ హోదా మంత్రికి ట్రాఫిక్ ఆపడానికి హక్కులేదు. కేఎస్ ప్రసాద్ నువ్వు కిరణ్ గారు మర్యాద మాట్లాడుకో. మర్యాద చాలా ఇంపార్టెంట్. కొడుకు వయసు ఉంటుంది నీకు. నా కొడుకు వయసు ఉంటుంది నీకు. ఖచ్చితంగా అడుగుతుంటే కాన్వాయ్ గురించి ప్రోటోకాల్ లో ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ట్రాఫిక్ ఆపడానికి హక్కు లేదు. అసలు వీళ్ళకి నిజంగా మైండ్ లేదు సార్. నిజంగా కనుక ఏదైనా ఉంటే పిల్లలకి న్యాయం చేయండి అని అడగాల వైసీపీ. ఏం చేయగలవు? జేఈ ఎగ్జామ్ మళ్ళీ పెడతావా? ఏంది పిల్లలకి న్యాయం చేయడం? కానీ అర్థం ఉందా? మైండ్ నీకుండా అటువంటి చదువుకున్న పిల్లలవి నీకు తెలుసు. చదువుకున్నావు కదా, చదువుకుంటే జేఈ ఎగ్జామ్ మళ్ళీ రాస్తారా 30 మంది కోసం? ఏంటో మీరు న్యాయం చేయగలరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయలేడు దానికి న్యాయం. తెలివితేటలు లేకుండా చిన్నపిల్లలు తీసుకొని తెలంగాణ ఉంటుందండి. జేఈ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా? ఏమైనా అర్థం ఉందా నీకు? ఎందుకు వస్తారు డిబేట్లకి సబ్జెక్ట్ లేకుండా? న్యాయం ఏం చేయబడి చెప్పు. ఓకే రైట్. అరే అర్థం పడతా లేకుండా పెద్ద అచ్చాని పత్త పోసంలో కబుర్లు చెప్తారు. చేసేదానికి కాదు. ఏం న్యాయం చేసేయగలరు? ముఖ్యమంత్రి గారు న్యాయం చేయమని దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే న్యాయం చేయమని అర్థం ఉందా? సబు సందర్భాలు పర్సనల్ గా మాట్లాడకండి. పర్సనల్ గా వద్దు. రాకేష్ తో మాట్లాడతారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మీకు డిస్కషన్స్ ఉన్నాయి. ఓకే ఆ పాయింట్ చెప్పారు కదా. ఒక నిమిషం కాదు కిరణ్, వాళ్ళు అడిగేది ఏంటంటే జేఈ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేసే ఛాన్స్ లేదు, అది వాళ్ళు చెప్పేది. అదే ఒక నిమిషం ఉండండి. ఓకే రాకేష్ ఒక్క నిమిషం ఉండండి. రాకేష్ అరే ఒక్క నిమిషం. రాకేష్ ఒక్క నిమిషం. కిరణ్ జేఈ ఎగ్జామ్ మళ్ళీ రాసే ఛాన్స్ లేదు అని వాళ్ళ వాయిస్. అట్లా ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు టీడీపీ ప్రతినిధిని మాట్లాడమన్నారు. అతను ఎక్స్ప్లెనేషన్ అతను ఇస్తున్నాడు. మీరు స్టూడియోలో కూర్చున్న అతను ఊరికే పెద్ద ఆవేశం. సరే ఆపేడు కదా. సరే జేఈ మళ్ళీ అవ్వదు కదా, ఎలాగ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నది వాళ్ళ పాయింట్. ఎక్కువ మాట్లాడతా. సరే నేను స్టూడియోలో వస్తే కేఎస్ ప్రసాద్ అసలు మాట్లాడి. సరే ఓకే కిరణ్ ఇప్పుడు మీ ఇద్దరిది కాదు కదా, ఇప్పుడు ఆ పిల్లలకి ఏం న్యాయం జరుగుతుంది అన్నది పాయింట్. ఆ పిల్లలకి ఏం న్యాయం జరుగుతుంది అన్నది, దానికి న్యాయం చేసే పరిస్థితి లేదు అన్నది వాళ్ళ మాట్లాడుతుంది. సార్ న్యాయం చేయాలని అందరూ కోరుకునేది పిల్లలు. అరే ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తున్నాడు. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అతను ఆవేశం తెచ్చుకుని పిల్లల మీద అతనికే ప్రేమ ఉన్నట్టు ఊరికే కేకలు పెట్టినంత మాత్రాన అతనికి ప్రేమ ఉన్నట్టేం కాదు. అతను పెద్ద యాక్టర్. ఇప్పుడు అక్కడ పిల్లలకి తప్పు జరిగింది, పిల్లలకి ఇబ్బంది కలిగిందని మేము చెప్తా ఉన్నాం. పిల్లలకి న్యాయం చేయాలని మేము న్యాయం చేయమని అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ డూన్ రాకేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్.